ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ రిపోర్ట్ల దగ్ధంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది కరకట్టపై ఫైళ్లు రిపోర్ట్లను దగ్ధం చేయడమేంటని అధికారుల్ని ప్రశ్నించారు. దగ్ధం చేసిన ఫైళ్లు రిపోర్ట్ల వివరాలను వెంటనే అందించాలని అధికారుల్ని ఆదేశించారు. అసలు ఈ దగ్ధం వెనుక ఎవరెవరు ఉన్నారని ఆరా తీశారు. ఫైళ్లను దగ్ధం చేసిన బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్ రిపోర్ట్లు భద్రంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఫైళ్లు రిపోర్ట్ల భద్రతకు అనుసరిస్తున్న విధానాల్ని తెలపాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ రిపోర్ట్ల దగ్ధంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా. సుమిత్ర, ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి రిపోర్ట్ల దగ్ధం ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించినటువంటి ఫైల్స్ రికార్డులన్నీ కూడా కృష్ణానది కరకట్టపై దగ్ధం చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి కీలకమైనటువంటి కొన్ని ఫైల్స్ ని కూడా దగ్ధం చేయడం, స్థానికులు వాళ్ళని గుర్తించి పోలీసులకి ఫిర్యాదు చేసి పోలీసులు కూడా పట్టించినటువంటి పరిస్థితి. ఇద్దరు యనమల కుదురు పోలీసుల ఆధీనంలో కూడా ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విచారణ కూడా జరుగుతుంది. అయితే ఈ ఫైల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ఆదేశాల ప్రకారం ఈ దగ్ధం చేశారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా అధికారులకి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దగ్ధం చేయబడినటువంటి ఫైల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరించి ఒక నివేదిక రూపంలో ఇవ్వాలంటూ కూడా ఆదేశించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలకు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏ మేరకు ఫైల్ అంటే ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి ఫైల్స్ ప్రస్తుతం ఏ మేరకు భద్రంగా ఉన్నాయి, భద్రపరిచేందుకు అనుసరించాల్సినటువంటి విధి విధానాలు ఏంటనేది కూడా పూర్తిగా తనకు నివేదిక రూపంలో ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా కలకలం రేగిందని చెప్పాలి. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి ఫైల్స్ ఇవి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఫైల్స్ గా మనకి సమాచారం అందుతుంది. అయితే ఆ బోర్డుకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఆదేశాల మేరకే మేము ఈ దగ్ధానికి పాల్పడ్డామంటూ కూడా అక్కడ దొరికినటువంటి డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తి ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా పోలీసులకి ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని వివరాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఆ ఫైల్స్ పైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు కూడా ఉండటం, వీటన్నింటి నేపథ్యంలో దీని వెనక ఏం జరిగిందనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు రంగంలో దిగి విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుమిత్ర, అంటే దుర్గా, ఇప్పుడు ఏవైతే ఫైల్స్ దగ్ధం చేశారో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది అంటే అసలు ఆ ఫైల్స్ ఎవరికి యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఎవరు తీసుకెళ్లారు, ఎవరు దగ్ధం చేశారు అనే దానిపైన ఏమైనా క్లారిటీ ఉందా? అలాగే పీసీబీలో ఉన్న ఫైల్స్ కూడా సేఫ్ గా ఉన్నాయా లేదా అని ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. వాటి అప్డేట్స్ ఏంటి? అంటే ఈ ఫైల్స్ అనేవి ఏ విధంగా బయటకు వచ్చాయి, ఎవరు ఆదేశాల మేరకు వీటిని ఆ ఇద్దరు వ్యక్తులు బయటికి తీసుకొచ్చారు, ఎందుకు దగ్ధం చేశారు, వీటన్నింటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అనేది ప్రస్తుతం పోలీసులు చాలా సీరియస్ గా చేస్తున్నారు. వీటికి సంబంధించి నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటు ప్రస్తుతం కాలుష్య నియంత్రణ మండలిలో ఉన్నటువంటి ఫైల్స్ ఏ మేరకు భద్రంగా ఉన్నాయి, వాటిని భద్రపరిచేందుకు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏ విధంగా ఉంటాయనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులకు నివేదిక ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అయితే ఈ దగ్ధం వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా, లేదంటే ఇంతకు ముందు ఈ ఫైల్స్ కి సంబంధించి ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చింది, ఇందులో ఏదైనా అవినీతి అక్రమాలు జరిగాయా, ఈ ఫైల్స్ కి సంబంధించి ఆధారాలను లేకుండా చేసేందుకు ఈ విధంగా దగ్ధానికి పాల్పడ్డారనే దానికి సంబంధించి ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో లోతుగా విచారణ చేసి తనకు నివేదిక కూడా ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.